కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టుమొక్కల గ్రామంలో అక్రమంగా గ్రావిల్ తవ్వకాలు. ఒక పెద్ద సంస్థకు కేవలం 3 అడుగులకు అనుమతులు ఇచ్చిన మైనింగ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా 20 అడుగుల పైన త్రవ్వకాలు జరిపిన వైనం. త్రవ్వకాలు జరిపిన ప్రదేశం పక్కనే అటవీ ప్రాంతాలు, జింకలు, దుప్పులు, కనుజులు, అడవి పందులు విరివిగా సంచారం. గోతుల్లో పడి పశువులు ప్రాణహానికి జరిగే అవకాశం ఉందని, ఖరీదైన టేకు, మామిడి, కలప నరికివేత అనుమతులపై అనుమానాలు. పక్కనే ఉన్న రైతు భూభాగంలో సైతం చొరబాటు. అదేమని అడిగిన రైతుకు చంపుతామంటూ బెదిరింపులు. పోలీస్ స్టేషన్తో పాటు మైనింగ్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు ఇచ్చిన బాధితులు. ఎప్పటికైనా బాధితులకు న్యాయం చేయాలి అంటూ వాపోతున్న బాధితులు. దీనిపై పూర్తి దర్యాప్తు చేపట్టి సమగ్ర సమాచారాన్ని అందిస్తామన్న స్థానిక ఎంఆర్ఓ పద్మజ. మాది గొట్టుమొక్కలండి, కంచర్ల మండలం, కృష్ణా జిల్లానండి. మాది గొట్టుమొక్కల అడవి దగ్గర 611 అనే సర్వే నెంబర్లో పొలం ఉందండి. మా పక్క వాటాలో కూడా 611 అనే సర్వే నెంబర్లో పొలం ఉందండి. వాళ్ళు ఎన్ఎస్పి వాళ్ళకి గ్రావెల్కి కోరిక అద్దెకిచ్చారండి లీజుకి. వాళ్ళు పరిమితికి మించి 20 అడుగులు లోతు పెట్టి గోతులు తోమారండి. పక్క చిన్న కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మా పక్క పొలంలో కూడా వచ్చి 3 మామిడి చెట్లు పీకేసి దాంట్లో కూడా కొంత భాగం తీశారండి మట్టి. అదేమో నేను అడిగినందుకు గొడ్ల పెట్టి నరుగుతాను ఒకసారి, మళ్ళీ మొన్న వచ్చి నేను బైక్ అడ్డం పెడితేను ట్రాక్టర్ పెట్టి తొక్కిస్తానని చెప్పి ఒకసారి నన్ను పక్క తోసేసి కూడా తోలేశారండి. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు తోలకం ఆపారండి. నేను మైనింగ్ వాళ్లకు ఎంఆర్ఓ గారికి లెటర్ ద్వారా కంప్లైంట్ ఇచ్చి వచ్చానండి.
ఇంత లోతు పెడతాం వల్ల పక్కన అడవి ప్రాంతం అయి ఉండటం వల్ల ఇక్కడికి వచ్చే వన్యప్రాణులు కానీ మా గేదెలు కానీ చుట్టుపక్కల నుంచి వచ్చే గొర్రెలు కానీ ఇక్కడ మేత కోసం వస్తారు. అవి తెలియక అంత లోతు ఉండటం వల్ల దాంట్లో పడి చనిపోయే ప్రమాదం ఉంది. పక్కన పొలంలో మాది 30 అడుగుల లోతు బావి ఉంది. ఆ బావిలో నీరు కూడా ఇంకిపోయే పరిస్థితికి వచ్చింది. మా మామిడి చెట్లు కూడా ఈ గోతులు ఇరిగిపడిపోయే పరిస్థితికి వచ్చింది. దీని గురించి అధికారులు ఎవరైనా పట్టించుకొని దీనికి తగిన న్యాయం చేస్తే బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నామండి.